మనలో చాలా మందికి ఉద్యోగం రాగానే సాలరీ అకౌంట్ వస్తుంది. ఆ తర్వాత ఒక నెలకే మీకు క్రెడిట్ కార్డ్ కావాలా అంటూ ఫోన్లు వస్తాయి. అక్కడే అందరూ తప్పు చేస్తారు. క్రెడిట్ కార్డ్ రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దాన్ని స్మార్ట్‌గా ఉపయోగించగలిగితేనే మనం తీసుకోవాలి. ఒకవేళ ఎకనామిక్ ఇన్‌బాలన్స్ ఉన్నవాళ్ళు దీన్ని గనక తీసుకుంటే అదొక ఉరితాడులా రోజు రోజుకి బిగుసుకుపోతుంది. ఈఎంఐలు కట్టలేక అప్పు అమాంతం పెరిగిపోతుంది. దానికి వడ్డీ మీద వడ్డీలు పడతాయి. అప్పుడు మనకు వచ్చే జీతం మినిమమ్ బ్యాలెన్స్ కూడా కట్టలేని పరిస్థితి వస్తుంది. దీంతో మనం ఏమీ చేయలేం. ఇంటికి నోటీస్ వస్తుంది. అప్పుడు మనం మనీ పరంగా సరిగ్గా లేమని ఇంట్లో కూడా తెలిసిపోతుంది. చివరికి మన రిప్రజెంటేటివ్‌తో తిట్లు తినాల్సి వస్తుంది. ఇంత బతుకు బతికి ఎవడితోనో అనిపించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంక్ వాడిని అడుక్కుంటే చివరగా ఓ సెటిల్మెంట్ అవుతుంది. సగం డబ్బులు కట్టమనో, మరొకటో సలహా ఇస్తారు. ఆ తర్వాత సిబిల్ స్కోర్స్ పడిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే క్రెడిట్ కార్డ్‌ను సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మన జీవితానికి అదొక ఉరితాడులా వేలాడుతూ ఉంటుందనే చెప్పుకోవాలి. అందుకే సరిగ్గా మెయింటైన్ చేయగలిగే సత్తా ఉన్నప్పుడే తీసుకోండి. లేకపోతే దాని జోలికి అస్సలు వెళ్ళకపోవడమే ఉత్తమం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి.